అందరికీ నమస్కారం. నేను మీ లగడపాటి కృష్ణకుమారిని. ఒక విషయం చెప్పాలండి. మరి అమరావతి మునిగిపోయింది, కోర్టు మునిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి తన మీడియా వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నారు. మనము దాన్ని అలసి ఏదో అంటా ఉండాలి అని తీసుకోకుండా వాడు ఎవరో టెక్కని మనం తెలుసుకొని వాడిని ఎందుకు మనం అరెస్ట్ చేయకూడదు? అబద్ధాలు చెప్పే వాళ్ళని, లేనివి సృష్టించే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళు ఈరోజు వదిలేస్తే వాళ్ళు రేపు చీడ పురుగులు లాంటి వాళ్ళు. చీడ పురుగులు అంటే మన వల్లే మింగితే పర్వాలేదు, మన వల్లే చెదల మాదిరి అంత ప్రజలు కూడా తినేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ప్రజల మైండ్లు కూడా తినేస్తారు. ఎందుకంటారు అట్లని? అది అమరావతి అంట. మాకు ఎప్పుడు సామాజిక వర్గం అనేదే మేము చూపించలేదు. కమ్మాళ్ళు అనే సామాజిక వర్గం ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడులో ఉంది? అసలు చంద్రబాబు నాయుడుకి తెలియని మర్చిపోయినాడు. అతను ఏ క్యాస్ట్ అనేది ఆయనలో లేదు, ఆయన మైండ్లో లేదు. బడుగు బలహీన వర్గాలకు తొలిమెట్టుగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఎస్టీలకు కూడా ముందడుగు వేపించింది మా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు అన్ని పదవుల్లో ఉండారా లేదా? ఎందుకు మీరు ఇలా కుల పిచ్చితో కుల రంగులు అద్దుతారు? మేము చెప్పుకోలేదు, మేము చేయలేదు, మేము చూపించలేదు మా పార్టీలో ఎవరు కానీ మీరు ఎక్కడి నుంచి అంటున్నారు ఆ మాట? అటు కాకుంటే మోడీతో ఇక్కడ ఒక చిన్న ఇది చేయాలనుకున్నాడు, లిటికేషన్ పెట్టాలనుకున్నాడు. అతనికి అలవాటే కదా బ్యాండేజీలు వేసుకునేది, కోడికత్తులతో కలిపించి అట్ట అమిత్ షాని ఏదో గెల్లాలనుకున్నాడు. అయ్యో, మోడీకి చంద్రబాబు నాయుడు తర్వాతనే అమిత్ షా అయిపోయినాడని వాళ్ళకి వీని డ్రామాలు అర్థమైపోయింది. పక్కన పెట్టినారు, నవ్వుకున్నారు. అలా ఉంటాయి ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి పనులన్నీ కూడా. ఏదో చేద్దాం అనుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నీ సలహాదారుల మాటని సంక నాకిపోతా ఉన్నా. నీ సలహాదారులన్నీ నేను ముంచేసేదానికే చెప్తారు. లాస్ట్ టైం తిట్టిపిచ్చావు. ఒకడు కూడా ఇప్పుడు అడ్రస్ లేదు. తాడేపల్లిలో పెట్టుకున్నావు ఈ ఎంపీలంతా రమ్మని మీటింగ్ ఎవరు అలసిపోయారు నీకోసరమా? ఎంతమంది రాలేదు, ఎంతమంది వచ్చారు? నీకు ఇంకా సిగ్గు రాకపోతే, ఇంకా మేలుకోకపోతే ఎట్లా చెప్పు? మాది కూడా తప్పుందిలే. మా సీఎం గారు కూడా మిమ్మల్ని అంతా మీలాంటి వాళ్ళని దమ్ముగా మీకు నేరస్తులు, అసలైన నేరస్తులు జగన్మోహన్ రెడ్డి అయితేమి, పెద్దరెడ్డి అయితేమి, సజ్జలగాడు అయితేమి, అందరూ కూడా అంబటిగాడు అయితేమి, వీళ్ళంతా అసలైన నేరస్తులు. ఈ నేరస్తులను బయట జరగనివ్వడం మాదే తప్పు కదా. కాబట్టి మిమ్మల్ని కూడా దగ్గరలోనే వచ్చే మీరు లోపలికి పోయే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ మీడియాకు కానీ, మీ ద్వారా కానీ, మీ వాళ్ళ ద్వారా కానీ ఎట్టా లేనిపోని మాటలు చెప్పి ప్రజల్లో అవేర్నెస్, పనికిరాని అవేర్నెస్ని తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేయాలని మళ్ళీ కంకణం కట్టుకోవద్దు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. లేదంటే నీకు చాలా కష్టాలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. నీ మీడియాను అదుపులో పెట్టుకో. లేదంటే ఎవరైందో తెలుసుకోవడానికి 6 నిమిషం పట్టదు, వాళ్ళని 6 నిమిషంలో తెచ్చి లోపల వేయడానికి మరి 6 నిమిషం పట్టదు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. అందరికీ నమస్కారము. ఇంకొక చిన్న విషయము, మన విజయవాడలో జరిగిన కృష్ణానది పొంగి పొరలుతూ ఉంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా తుఫాను గురైంది. మనకు అందరికీ తెలిసే. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. అందరూ కూడా మన ప్రభుత్వమే కాకుండా అందరూ కూడా మనం సహాయం చేయాలని ఏదో విధంగా వాళ్ళకి తోడ్పడతామని నా మనస్ఫూర్తిగా అందరినీ కూడా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం.